గుర్తుపెట్టుకోండి, సంఘం ఎవరికైనా ఒక వ్యక్తికి లాక్ వేసేసిందా, ఇక అతడు చచ్చిన పరలోకానికి వెళ్ళడు. ఇది నిజం. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. సంఘం ఎవరికైనా లాక్ వేసేసిందా, మనం ఏమనుకుంటాం అంటే ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అండి, ఆ సంఘం కాకపోతే మరో సంఘం అండి. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా అది క్రీస్తు సంఘమేనండి, కాదా? క్రీస్తు లేని సంఘానికి అని వెళ్తావు పోనీ వెళ్ళు. ఎక్కడైనా సరే, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉంది, అది యూనియన్ బ్యాంక్ ఉంది. యూనియన్ బ్యాంక్లో నీ కార్డు బ్లాక్ చేశారు అనుకుందాం. ఒక యూనియన్ బ్యాంక్లో ఈ గాడిది గుడ్డు నువ్వు చేస్తే మాకు బలభద్రపురంలో చేస్తే అనపర్తిలో ఉంటుంది, అనపర్తిలో చేస్తే కొమరపాలలో ఉంటుంది, రాయవరంలో ఉంటుంది, అక్కడ చేస్తే మండపేటలో ఉంటుంది, అక్కడ కూడా చేస్తే రాజమండ్రి పోతాం పెద్ద బ్రాంచ్కి, అక్కడ పోతే కాకినాడ పోతాం ఇంకా పెద్ద బ్రాంచ్కి, ఇంకా కాకపోతే హైదరాబాద్ పోతాం, అక్కడ ఇంకో పెద్ద బ్రాంచ్ ఉంది. మాకేమో లేవా బ్రాంచ్లు అన్నావు అనుకో, నువ్వు ఏ బ్రాంచ్కి వెళ్ళినా నీ కార్డు బ్లాక్ అయ్యే ఉంటుంది సిటీ కన్నా. అర్థమైందా? నువ్వు ఏ బ్రాంచ్కి వెళ్ళినా నీ కార్డు ఏం చేశారు, ఒక చోట బ్లాక్ చేశారంటే ప్రతి చోట నీ కార్డు ఏమైపోయింది, బ్లాక్ అయిపోయింది. ఏదో అనుకుంటున్నావు నువ్వు, బ్లాక్ చేసి పడేసారు. నువ్వు మారాలి, తప్పు దిద్దుకోవాలి. తప్పు దిద్దుకోకపోతే, మారకపోతే సంఘం నిన్ను బ్లాక్ చేసిందా, నువ్వు చచ్చాక కూడా ఎక్కడికి వెళ్ళవు, పరలోకానికి వెళ్ళవు. అది వ్రాయబడింది ఇక్కడ. ఎందుకంటే నీతో పాటుగా, నీ సంఘంతో పాటుగా ఎవరున్నారట, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన టిక్ పెట్టకపోతే నీకు డోర్ ఓపెన్ అవ్వదు. అన్యులు నమ్మరు, కానీ దేవుని పిల్లలుగా మనం దీన్ని ఏం చేస్తున్నాం, నమ్ముతున్నాం. ఇది అర్థమైనోడు అమ్మో ఎంతకైనా తగ్గుతాడు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. ఎంతకైనా తగ్గుతాడు. ఇది అర్థమైనోడు అమ్మో ఇది చేసి నేను నా కొమ్మను నేను ఏం చేయకూడదు, నరుక్కోకూడదు. కొంతమందికి తెలియదు, జ్ఞానం తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏం పర్లేదు చూసుకుందాంలే ఏదైతే అది అయింది అనుకుంటారు. సంఘం అంటే ప్రభుత్వం, దేవుని ప్రభుత్వం. ఎటకారంగా తీసుకోవద్దు ఎవరు కూడా. సంఘం ఎవరి ప్రభుత్వం? దేవుని ప్రభుత్వం. అందుకే సంఘము నుండి బుద్ధి చెప్తున్నప్పుడు తప్పు అయితే దిద్దుకోవాలి, తగ్గాలి. ఇది తప్పు, దిద్దుకోవాలి. ఇది కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. నీకు బుద్ధి చెప్పుచున్నవా అని నిరాకరించొద్దు అన్నాడు. మీకు బుద్ధి చెప్పుచున్నవా అని నిరాకరింపకుండా చూచుకొనుడి అని వ్రాయబడింది గ్రంథంలో.